రాష్ట్ర ప్రభుత్వం వాహనదారులకు షాక్ ఇచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం రెడీ అయింది. దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని పలు వాహనాలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్తో నడిచే ద్విచక్ర వాహనాలు, సీఎన్జీతో నడిచే ఆటోలపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అనగా వచ్చే ఏడాది ఆగస్టు 15, 2026 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. వాయు కాలుష్యంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న నగరాల్లో ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉంది. చలికాలంలో అయితే ఈ సమస్య మరింత పెరుగుతోంది. వాయు కాలుష్య సమస్య పరిష్కారం కోసం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటుంది. త్వరలోనే ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ 2.0ని అమలు చేసేందుకు రెడీ అవుతుంది. దానిలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఆగస్టు 15, 2026 నుంచి ఢిల్లీలో కొత్త సీఎన్జీ ఆటో రిక్షాలను రిజిస్టర్ చేయవద్దని ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ సిస్టమ్ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్స్ కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది. అలానే పెట్రోల్, డీజిల్, సీఎన్జీతో నడిచే 2 వీలర్స్పై కూడా నిషేధం విధిస్తూ డిటిఎస్ నిర్ణయం తీసుకుంది. 2026 ఆగస్టు 15 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అంతేకాక 2026 ఆగస్టు 15 తర్వాత సరుకు రవాణా కోసం వినియోగించే పెట్రోల్, డీజిల్, సీఎన్జీతో నడిచే 2 వీలర్స్కు సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్లు చేయడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్య నివారణ చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు.